హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో లేటెస్ట్‌గా వచ్చిన మస్ట్ వాచ్ ఓటీటీ మూవీస్ అండ్ వెబ్ సీరీసెస్ ఏంటో చూద్దాం. అలా చూసే ముందు మన సినిమాప్ ఛానెల్ మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వస్తున్నాను అబ్బాయి వస్తున్నాను. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి 'ది డార్క్ సాతాన్'. ఈ మూవీ ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమా గురించి చెప్పే ముందు మీకో చిన్న మాట. తమిళ్లో సిద్ధార్థ్ నటించిన 'గృహం' మూవీ గుర్తుందా? ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ హారర్ ఫిల్మ్ అది. నాకు తెలిసి ఆ రేంజ్ రా హారర్ మూవీ ఇప్పటివరకు రాలేదు మన ఇండస్ట్రీస్‌లో. అయితే నా తమిళ్ ఫ్రెండ్స్ అందరూ 'సాటాన్' మూవీ చూడరా చాలా బాగుంది. 'గృహం' మూవీ రేంజ్‌లో ఉందని చెప్పారు. కానీ మరీ ఆ రేంజ్‌లో లేదు గానీ బాగుంది. వర్త్ వాచ్ మూవీ. బట్ తెలుగు డబ్బింగ్‌లో అయితే అవైలబుల్‌గా లేదు. ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ కొంచెం సింపుల్‌గా చెప్పాలంటే, హస్తినాపురం అనే విలేజ్‌లో జనాలు సాతాన్ని పూజిస్తారు. అక్కడ జరిగే బ్లాక్ మ్యాజిక్ వల్ల ఒక పాప ఈవిల్ పవర్‌తో శాపగ్రస్తం అవుతుంది. తన తల్లి ఆ శాపం నుండి పాపని ఎలా కాపాడిందనేదే మెయిన్ స్టోరీ. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. సినిమా స్టార్టింగ్ సీన్ నుంచే గట్టిగా భయపడడం స్టార్ట్ అవుతుంది. కామెడీ ఎక్కడ ఉండదు. ప్యూర్ హారర్ ఫార్మాట్ ఫాలో అయ్యారు. క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ సీన్స్ చూడడానికి చాలా బాగున్నాయి. సస్పెన్స్ అండ్ టెన్షన్‌ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తూ ఇంటర్వెల్ వరకు తీసుకొని వెళ్లారు. ఈ ఫస్ట్ హాఫ్‌లో వచ్చే టూత్ ఎక్స్‌ప్రెషన్ సీన్ మాత్రం గూస్ బంప్స్ అంతే. రా హారర్ ఎలిమెంట్ ఇది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మిస్టరీ డీకోడ్ చేయడంతో మొదలవుతుంది. మిస్టరీ కంప్లీట్‌గా ఓపెన్ అయ్యేసరికి సినిమా స్పీడ్ అండ్ ఇంటెన్సిటీ పీక్స్‌కి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్‌లో ఉన్న క్వెషన్స్ అన్నిటికీ క్లియర్ ఆన్సర్స్ దొరుకుతాయి. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, హెవీ ఎమోషనల్ డ్రామా అండ్ స్పిన్ చిల్లింగ్ సీన్స్ వల్ల సెకండ్ హాఫ్ మొత్తం ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడుతుంది. సినిమా క్లైమాక్స్‌లో డైరెక్టర్ ఒక ఊహించని మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. సౌండ్ డిజైనింగ్ అండ్ లైటింగ్ క్లైమాక్స్‌లో పీక్స్‌లో ఉంటాయి. బట్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. డైరెక్టర్ స్టోరీని పూర్తిగా ఫినిష్ చేయలేదు. ఎన్నో క్వెషన్స్‌కి ఆన్సర్ ఇవ్వకుండా సటన్ చాప్టర్ 2కి లీడ్ ఇస్తూ సినిమాని ఎండ్ చేశారు. ఆ లాస్ట్‌లో చూపించిన చాప్టర్ 2 గ్లింప్స్ మాత్రం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నెక్స్ట్ పార్ట్ మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. సినిమాలో కేవలం దెయ్యం, భయాలు మాత్రమే కాకుండా అండర్‌లయింగ్‌గా ఉన్న డ్రామా కూడా చాలా బాగుంది. మెయిన్‌గా తల్లి కూతురు మధ్య ఉండే బాండింగ్, ఆ విలేజ్‌లో ఉన్న మూఢనమ్మకాల వల్ల చాలా కాన్సిక్వెన్సెస్‌ని డ్రామా రూపంలో చాలా జెన్యూన్‌గా చూపించారు. షాకింగ్ సీన్స్ మధ్యలో వచ్చేది కూడా ఈ ఎమోషనల్ డ్రామాకి ఈ సినిమాకి గట్టిగా సపోర్ట్ చేసింది. పెర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే అందరూ టాప్ యాక్టింగ్ చేశారు. ఇంకా బీజీఎం, అశ్విన్ క్రిస్టియన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ డిజైన్ మాత్రం ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. హాలీవుడ్ హారర్ సినిమాల్లో దెయ్యాన్ని చూపించకుండా కేవలం సౌండ్స్‌తోనే భయపడతారు కదా! సేమ్ టెక్నిక్ ఇక్కడ కూడా వాడారు. సౌండ్ ట్రాక్స్ అండ్ హై పిచ్డ్ బీట్స్ వల్ల మనల్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడతాయి. సాంగ్స్ విషయానికొస్తే సినిమాలో ఎక్కడ అన్‌వాంటెడ్ కమర్షియల్ సాంగ్స్ పెట్టలేదు. ఉన్నా కూడా బిట్ అండ్ సిట్యుయేషన్ సాంగ్సే ఒక ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయి మూవీలో. అంతకుమించి ఇంకేం పెట్టలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే 80స్ కాలం నాటి సెటప్‌ని ఫ్రేమ్స్‌లో బాగా చూపించారు. అండ్ మూవీలో దీన్ని డార్క్ టోన్స్ అండ్ షాడోస్‌ని ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా బ్రైట్‌గా ఉంది. ఇక్కడ డైరెక్టర్ టేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్‌గా అండ్ రాగా ఉంది. ఎక్కడా లో బడ్జెట్ విజువల్ డిఫెక్ట్ కనిపించకుండా సీన్ బై సీన్ చాలా గ్రాండ్ అండ్ ప్రెజెన్స్‌గా డైరెక్ట్ చేశారు. లో బడ్జెట్‌లో ఇంత క్వాలిటీ మూవీని తీసుకురావడం అనేది గ్రేట్ అని చెప్పాలి. మీరు గాని హారర్ మూవీ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 'మా ఇంటి కథ'. ఈ సిరీస్ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 6 ఎపిసోడ్స్‌తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైమ్ వచ్చేసి 20-30 మినిట్స్ అలా ఉంటుంది. ఇంకా సిరీస్‌లో స్టోరీ అయితే పెద్ద ఏం ఉండదు. మన చిన్నప్పటి మెమోరీస్‌ని మళ్ళీ గుర్తు చేసేలాగా ఎపిసోడ్‌కి ఒక్కో ఎలిమెంట్‌ని టచ్ చేసుకుంటూ ఈ 6 ఎపిసోడ్స్‌ని తీసుకొని వెళ్లారు. మనం కూడా చాలా బాగా రిలేట్ అవుతాం ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి. ఇంకా సిరీస్‌లో మొత్తం ఫాదర్ ఆర్ మదర్‌ని మెయిన్ క్యారెక్టర్ కింద పెట్టి ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్‌లోనే చూపించకుండా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ సమానంగా చూపిస్తూ చాలా బాగా తీసుకొని వెళ్లారు ప్రతి ఒక్క సీక్వెన్స్‌ని. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ లీడ్స్ కింద చేసిన ఫ్యామిలీ మెంబర్స్ యాక్టింగ్ అయితే చాలా న్యాచురల్‌గా అనిపించింది. మిగతా సైడ్ క్యారెక్టర్స్‌లో చేసిన వాళ్ళ యాక్టింగ్ మాత్రం చాలా ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. అలానే మెయిన్‌గా మనకు చూపిస్తున్న ఫ్యామిలీ మెంబర్స్‌లో చిన్న కొడుకు కింద చేసిన అబ్బాయి కూడా చాలా కష్టపడ్డాడు యాక్టింగ్ చేయడానికి. కానీ ఏదో ట్రై చేశాడు. బట్ ఇట్స్ ఓకే. సిరీస్‌లో ఎన్ని మిస్టేక్స్ ఉన్నా మనం ఇందులో ఉండే ఎమోషన్‌కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల మిస్టేక్స్ కనిపించినా చూసి చూడనట్టు వదిలేస్తాం. అంటే అది డైరెక్టర్ తప్పు కాదులే. తనకి ఇచ్చిన బడ్జెట్‌లో తను న్యాయం చేశాడని చెప్పొచ్చు. కానీ ప్రొడక్షన్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఇచ్చుంటే బాగుండేది. అవుట్‌పుట్ ఇంకా బాగా వచ్చేదనుకుంటా. మిస్టేక్స్ ఏం లేకుండా. ఇంకా 90స్ వెబ్ సిరీస్ తర్వాత ఈటీవీ నుంచి ఆ రేంజ్ కంటెంట్ ఏదైనా వచ్చిందనంటే అది ఇదే. ఇన్‌ఫాక్ట్ నాకు 90స్ కన్నా ఇదే బాగా నచ్చింది. ఎక్కువ హడావుడి ఏం లేకుండా సింపుల్‌గా ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సిరీస్‌ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మస్ట్ వాచ్ అని చెప్తాను నేనైతే. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్‌ని చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి 'సంభవం అధ్యాయం 1'. ఈ మూవీ ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో తెలుగు డబ్బింగ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే, బార్డర్ ఏరియాలో ఉండే ఒక మిస్టీరియస్ ఫారెస్ట్‌కి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఆనంద్ అక్కడ ఒక మిస్సింగ్ పర్సన్ కేసుని వెతుకుతూ వెళ్ళి టైమ్ లూప్‌లోకి ఎలా ఇరుక్కున్నాడు, లాస్ట్‌కి లూప్ నుంచి బయటపడ్డాడా లేదా అనేదే మూవీ యొక్క మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే మాత్రం ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉండేలాగా చాలా బాగా రాసుకున్నారు. దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఆ కాకి మొహం ఉన్న విగ్రహం అండ్ దానికి ఉన్న 30 ఏళ్ల క్రితం నాటి చరిత్ర.
నార్మల్గా మనం మానాడు లాంటి మూవీస్ లో చూసినట్టు ఒకే రోజు రిపీట్ అవుతున్న దీంట్లో డైరెక్టర్ జితు ప్రతిసన్ ప్రతి లూప్ లో ఒక కొత్త మిస్టరీని రివీల్ చేస్తూ మైథాలజీని మిక్స్ చేసి చాలా క్రియేటివ్ గా హ్యాండిల్ చేశారని చెప్పొచ్చు. టెక్నికల్ గా ఈ మూవీ అయితే ఒక మాస్టర్ పీస్ అని చెప్పాలి. ఫారెస్ట్ అంబియన్స్, ఆ రైన్ డ్రాప్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనల్ని నిజంగా ఆ అడవిలోనే ఉన్నామేమో అని ఫీల్ ఇస్తుంది. ప్రత్యేకించి హెడ్ ఫోన్స్ ఆర్ హోమ్ థియేటర్ లో చూస్తే మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది ఈ మూవీ. ఇంకా అస్గర్ అలీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే తను ప్రతి లూప్ లో ఉండే భయం అండ్ ఫ్రస్ట్రేషన్ ని చాలా రియలిస్టిక్ గా క్యారీ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. ఎక్కడ ట్రాన్స్లేషన్ లాంటి ఫీల్ రాకుండా చాలా కేర్ తీసుకున్నారు. కొన్ని చోట్ల లూప్ సీన్స్ కాబట్టి రిపిటేటివ్ గా అనిపించినా ఈ ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ లో ఉండే స్పీడ్ దాన్ని కవర్ చేస్తాయి. స్క్రిప్ట్ లో కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నా కానీ ఓవరాల్ గా ఈ మూవీ మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మనం అందరం మన లైఫ్ లో ఏదో ఒక మిస్టేక్ ని కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఒక లూప్ లో ఎలా ఇరుక్కుంటాం అనే పాయింట్ ని డైరెక్టర్ ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చాలా కొత్తగా చూపించారు. మీకు కానీ మిస్టరీ థ్రిల్లర్స్ బ్రెయిన్ కి పని చెప్పి కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ. నాకు ఈ టైప్ ఆఫ్ మూవీస్ అంటే చాలా ఇష్టం. సో నేను చెప్తున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కూడా ఉంది. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా పార్ట్ 2 కోసం. మరి చూడాలి ఎప్పుడు రిలీజ్ అవుద్ది ఏంటో మరి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ విషెస్ కుడ్ కిల్. ఈ సిరీస్ తెలుగు డబ్బింగ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 minutes to 50 minutes అలా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా సిరీస్లో స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే గిరికో అనే ఒక మొబైల్ యాప్లో మనకి కావాల్సిన కోరికలు కోరుకుంటే అది నెరవేరిన 24 hours తర్వాత కోరుకున్న వాళ్ళు చనిపోతూ ఉంటారు. మరి ఇలాంటి యాప్ని హై స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ వాడాక ఏం జరిగింది, ఈ యాప్ క్రియేట్ చేసింది ఎవరు, లాస్ట్కి స్టూడెంట్స్ బతికి బయటపడ్డారు లేదా అనేదే మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ స్టార్ట్ అవ్వడమే ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఈవెంట్తో మొదలు పెట్టారు. దానివల్ల సిరీస్ మొదలైన ఫస్ట్ మినిట్ నుంచి మన స్టోరీలోకి బాగా కనెక్ట్ అయిపోతాం. అలాగే ఈవెంట్ తర్వాత క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కోసం పెద్ద ఎక్కువ టైం ఏం తీసుకోలేదు. చాలా తక్కువ టైంలోనే ప్రతి ఒక్క క్యారెక్టర్ మనకి బాగా కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్లోనే స్టూడెంట్స్ యొక్క లవ్ స్టోరీని చిన్నగానే చూపించినా క్యూట్గా బాగుంది. ఇంకా వన్స్ సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే సిరీస్ ఒక మంచి థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్ 45 minutes టైం ఉన్నా కూడా ల్యాగ్ కానీ బోర్ కొట్టినట్టుగా ఎక్కడ అనిపించదు. అంతేకాకుండా ప్రతి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎండ్ చేయడం వల్ల నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ మనలో క్రియేట్ అవుతుంది. దానివల్ల మనం సింగిల్ సిట్టింగ్లోని సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలనిపిస్తుంది. ఇంకా ఈ సిరీస్లో ట్విస్టులు కూడా మామూలుగా ఉండవు. ఫస్ట్ 3 episodes ఏముండవు కానీ 4th episode నుంచి స్టార్ట్ అవుతాయి ట్విస్టులు అనేవి. లాస్ట్ 3 episodes మాత్రం ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చోబెడతాయి మనల్ని. క్లైమాక్స్ కూడా పీక్స్లో ఉంటుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరి యాక్టింగ్ చాలా న్యాచురల్గా అనిపించింది. ఇంకా సిరీస్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ వాస్ టూ గుడ్. బీజమ్స్ అయితే వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సీన్స్లో ఉన్న ఇంటెన్సిటీని ఇంకా బాగా ఎలివేట్ చేసాయి. కానీ ఒకటి, ఈ సిరీస్ చిన్నపిల్లలకైతే కాదు. ఎందుకంటే సిరీస్లో వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 7 episodes. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 30 to 35 minutes అలా ఉంటుంది. డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఎగ్జామ్ స్కామ్స్. మనం రియల్ లైఫ్లోనే చూస్తూ ఉంటాం. పేపర్ లీక్స్, కరప్షన్ వల్ల ఎంతో మంది హార్డ్ వర్క్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందని అదే పాయింట్ ని బేస్ చేసుకుని ఒక ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తీసుకుని వచ్చారు. ఇంకా సిరీస్ లో స్టోరీ లైన్ ని సింపుల్ గా చెప్పాలంటే సిస్టమ్ చేసిన అన్యాయంకి బలైన ఒక అమ్మాయి అదే సిస్టమ్ లోకి దొంగ పోలీస్ ఆఫీసర్ గా ఎలా ఎంటర్ అయ్యి క్రిమినల్స్ కి ఎలా ఎగ్జామ్ పెట్టింది అనేది సిరీస్ లో మెయిన్ స్టోరీ. ఇక్కడ పోలీస్ ఫైట్ థీఫ్ ఫైట్ కాకుండా జస్టిస్ ఫైట్స్ కరప్షన్ ఫైట్ నడుస్తుంది. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే టెన్షన్ ని మనలో క్రియేట్ చేస్తుంది. ఝాన్సీ పోలీస్ స్టేషన్ లో ప్రతి స్టెప్ ఎంతో జాగ్రత్తగా వేయడం, ఆమె బయటపడుతుందేమో అనే మూమెంట్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇంకా సిరీస్ మిడిల్ ఎపిసోడ్స్ లో స్టోరీ ఇన్వెస్టిగేషన్ మూడ్ లోకి మారుతుంది. ఎందుకంటే ఎమోషనల్ బ్యాక్ డ్రాప్స్ ఎక్కువ అవుతాయి, డ్రామా ఎక్కువయ్యి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గుతాయి. క్లైమాక్స్ వచ్చేసరికి ఫేస్ మళ్ళీ పీక్స్ లోకి వెళ్తుంది. డైరెక్టర్ సర్గుణం స్టైల్ చాలా రా అండ్ రియలిస్టిక్ గా ఉంది. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూపించారు. టేకింగ్ విషయానికి వస్తే రూరల్ బ్యాక్ డ్రాప్ ని చాలా నేచురల్ గా ఫేమ్ చేశారు. ఇంకా ఈ సిరీస్ లో థ్రిల్స్ అంటే పెద్ద ఫైట్ సీక్వెన్సెస్ ఏముండవు, మెంటల్ థ్రిల్స్ ఎక్కువ ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్ దొరికిపోతారేమో అనే క్యాట్ అండ్ మౌస్ గేమ్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ లో వచ్చే ట్విస్ట్ థ్రిల్ ఇస్తాయి, కానీ కొన్ని చోట్ల లాజిక్ తగ్గడం వల్ల ఇంటెన్సిటీ కాస్త తగ్గుతుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ చాలా నేచురల్ గా యాక్ట్ చేశారు. ఒకరిది ఎక్కువ ఒకరు తక్కువ అన్నట్టు కాకుండా. ఇంకా సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. విజువల్స్ చాలా అథెంటిక్ గా ఉన్నాయి. రూరల్ ఏరియా, రైనీ మూడ్ ని అండ్ పోలీస్ స్టేషన్ లైటింగ్ చాలా బాగుంది. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒక రా ఫీల్ ని మెయింటైన్ చేశారు. ఇది థ్రిల్లర్ మోడ్ కి సెట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. ఇంకా శాంసెస్ బీజిఎం అయితే సిరీస్ కి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సింపుల్ సీన్స్ ను కూడా తన బీజిఎంస్ తో థ్రిల్లింగ్ గా మార్చాడు. మీరు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ సిరీస్ మిస్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ది బాయ్స్ సిరీస్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 episodes తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 1 hour అలా ఉంటుంది.
తెలుగు డబ్బింగ్ కూడా ప్రీవియస్ సీజన్‌లో ఎలా ఉందో అలానే ఉంది. నేను ఈ సీరీస్‌ని సీజన్ 1లో ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఫాలో అవుతున్నా. సో, నాకు ఈ సీరీస్‌తో కొంచెం ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంది. ఇంకా సీరీస్‌లో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే, మనందరికీ తెలిసిందే ఫస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం. బుచ్చర్‌కి మెయిన్ టార్గెట్ హోమ్‌ల్యాండర్‌ని చంపడం. మరి లాస్ట్‌కి బాయ్స్ టీమ్ హోమ్‌ల్యాండర్‌ని చంపారా? లేదా హోమ్‌ల్యాండర్ చేతిలోనే బాయ్స్ టీమ్ చనిపోయారా అనేది ఈ సీరీస్‌లో మెయిన్ స్టోరీ. బట్ ఈ ఫైనల్ సీజన్‌ని మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. ప్రతి ఎపిసోడ్‌కి ఒక కొత్త పాయింట్ యాడ్ చేస్తూ స్టోరీని డిఫరెంట్ వేలో మార్చారు. చాలా థ్రిల్ ఫీల్ ఇస్తుంది. సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎక్కడ బోర్ కొట్టకుండా ఫాస్ట్ పేస్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. మధ్య ఎపిసోడ్‌లో కొన్ని సీన్స్ కొంచెం లాగ్ అనిపించినా, ఎపిసోడ్ ఎండింగ్‌కి వచ్చేసరికి మంచి హైతో ఫినిష్ చేశారు. ఎస్పెషల్లీ లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ఫుల్ థ్రిల్ రైడ్‌లో ఉంటాయి. క్లైమాక్స్ గురించి చెప్పాలంటే, హోమ్‌ల్యాండర్ వెర్సస్ బుచ్చర్ ఫేస్ ఆఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంతే. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ అనేది చాలా బాగుంటుంది కానీ, కొంచెం ఎక్కువ సేపు ఉంచుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యాక చాలా ఫాస్ట్‌గా ఎండ్ చేసినట్టు అనిపించింది. ఒక 10 మినిట్స్ ఉంటదేమో అంతే ఫేస్ ఆఫ్ అనేది. ఇంకా ఫేస్ ఆఫ్ స్టార్ట్ అవ్వడానికి ముందు బుచ్చర్ ఎక్స్‌ప్రెషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓల్డ్ బుచ్చర్ గుర్తుకొచ్చాడు నాకు. అక్కడ మంచి హై మూమెంట్ ఫీల్ అయ్యా. సిరీస్ ఎండింగ్ ఓవరాల్‌గా పర్ఫెక్ట్‌గా అనిపించినా గానీ, కొంచెం ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అయింది. అలాగే హోమ్‌ల్యాండర్ వెర్సస్ బుచ్చర్ ఫైట్‌లో ది బాయ్స్ టీమ్‌లో వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా ఓన్లీ బుచ్చర్‌తో ఫేస్ ఆఫ్ పెట్టడం నాకు బాగా నచ్చింది. ఇంకా పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. కానీ స్టార్‌లైట్‌ని చూస్తుంటే ప్రీవియస్ సీజన్‌లో ఉన్న ఆ ఫీల్ అనేది ఈ సీజన్‌లో రాలేదు. ముందు చాలా అందంగా ఉండేది కానీ, ఈ సీజన్‌లో ఫేస్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. కొంచెం సిక్ పేషెంట్‌లా అనిపించింది. దీనివల్ల ఆ క్యారెక్టర్‌లో ఉన్న ప్రాపర్ కనెక్షన్ అనేది ఫీల్ అవ్వలేకపోయా. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ కూడా కొన్ని చోట్ల వీక్‌గా అనిపించాయి. ఈ రివ్యూ చూస్తున్న వాళ్ళలో ది బాయ్స్ సిరీస్ ఇప్పటికీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్‌లీ చూడండి. చాలా బాగుంటుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే మధ్యలో ఆపాలనిపించదు. సో, డోంట్ మిస్ ఇట్. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ సిరీస్ స్ట్రిక్ట్‌లీ 18+ వాళ్ళకే. ఫ్యామిలీతో కలిసి చూడడానికైతే ట్రై చేయొద్దు. ఎందుకంటే సిరీస్‌లో బూతులు, వైలెన్స్, బ్లడ్ బాత్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని మాక్సిమం ఫ్రెండ్స్‌తో లేదా సింగిల్‌గా చూడడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా నాలాగే ఎప్పటినుంచో ఈ సీరీస్‌ని ఫాలో అయ్యేవాళ్ళైతే, ఈ ఫైనల్ సీజన్ అనేది మీకు ఎలా అనిపించిందో, అలానే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ క్యాంపస్ ఈ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 50 మినిట్స్ అలా ఉంటుంది. హెనా అనే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ గ్యారెట్ అనే ఒక హాకీ ప్లేయర్ ఉంటారు. జస్టిన్ ఇంప్రెస్ చేయడానికి హెనా గ్యారెట్తో ఒక ఫేక్ డేటింగ్ డీల్ మాట్లాడుకుంటుంది. ఆ ప్రాసెస్లో వాళ్ళిద్దరి మధ్య నిజంగా లవ్ అండ్ బోల్డ్ రొమాన్స్ ఎలా మొదలైంది అనేది మెయిన్ స్టోరీ. ఇంక సిరీస్ స్టార్టింగ్ అయితే ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ వాళ్ళిద్దరు వరల్డ్ ఎంత డిఫరెంట్ అనేది చూపించారు. కథ మెల్లగా ట్రాక్ ఎక్కుతుంది. ఎపిసోడ్ గడిచే కొద్దీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీని చాలా పీక్ గా చూపించారు. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే ఫన్ అండ్ టీజింగ్ అండ్ కాలేజ్ అవుట్డోర్ లైఫ్ ని చాలా ఫాస్ట్ పేస్డ్ గా వెళ్తూ చాలా బాగా ప్రెజెంట్ చేశారు. మిడ్ సిరీస్ వచ్చేసరికి ఎమోషనల్ డెప్త్ ఇంకా పెరుగుతుంది. ఎక్స్పెషల్ గా గ్యారెట్ క్యారెక్టర్ ఉండే పాస్ట్ ట్రామాని, అతని ఫ్యామిలీ ఇష్యూస్ ని అండ్ హెనా మ్యూజిక్ కెరియర్ పై ఉన్న ప్యాషన్ ని చాలా డీప్ గా లింక్ చేశారు. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి చెప్పాలంటే డైరెక్టర్ అయితే చాలా స్టైలిష్ గా ప్రెజెంట్ చేశారు. డైరెక్టర్ యూత్ పల్స్ ని అండ్ యూనివర్సిటీ కల్చర్ ని పర్ఫెక్ట్ గా క్యాచ్ చేసి స్క్రీన్ పైన ప్రెజెంట్ చేశారు. టేకింగ్ అయితే చాలా రాగా అండ్ రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. సినిమాటోగ్రఫీ అయితే కాలేజ్ క్యాంపస్ ని అండ్ హాకీ మ్యాచెస్ సీక్వెన్స్ ని అండ్ హౌసెస్ పార్టీని చాలా రిచ్ గా ప్రెజెంట్ చేశారు. ఫ్రేమ్స్ లో అయితే లైటింగ్ అండ్ కలర్స్ అయితే చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లా ఉన్నాయి. ఇంకా లీడ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే ఎంత చెప్పినా తక్కువే. హెనా అండ్ గ్యారెట్ కెమిస్ట్రీ అయితే స్క్రీన్ పై ఒక ఫైర్ లా ఉంది. ప్రతి రొమాంటిక్ సీన్స్ అండ్ ఎమోషనల్ కాన్వర్జేషన్స్ అయితే చాలా న్యాచురల్గా అండ్ ఇంటెన్సివ్గా అనిపించాయి. ఎక్కడా కూడా యాక్టింగ్ చేస్తున్నారని ఫీలే రాలేదు. సపోర్టింగ్ కాస్ట్ కూడా వాళ్ళ రోల్ తగ్గినట్టు మంచి కామెడీని జనరేట్ చేస్తూ మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఎడిటింగ్ గురించి మాట్లాడాలనుకుంటే చాలా క్రిస్ప్గా ఉంది. ఎక్కడా కూడా కథ స్లోగా ఉంటుందని ఫీల్ రాకుండా స్క్రీన్ ప్లేని చాలా ఫాస్ట్ పేస్డ్గా మూవ్ చేశారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో బోల్డ్ సీన్స్ అండ్ అడల్ట్ లాంగ్వేజ్ కొంచెం ఎక్కువగా ఉంటుంది అండ్ న్యూడిటీ సీన్స్ కూడా ఉంటాయి. ప్రతి 20 మినిట్స్కి ఒక ఇంటెన్సివ్ సీన్స్తో వస్తారు. సో ఫ్యామిలీతో కాకుండా సోలోగా ఆర్ ఫ్రెండ్స్తో చూడండి. అదే మనకు ఒక సేఫ్ ఆప్షన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ది వండర్ఫుల్స్ ఈ కొరియన్ సూపర్ హీరో కామెడీ సిరీస్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. టోటల్గా 12 ఎపిసోడ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 55 to 65 మినిట్స్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ కూడా సర్ప్రైజింగ్లీ చాలా బాగుంది. కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్లో కూడా తెలుగు అయితే చాలా న్యాచురల్గా ఫ్లో అయ్యి. స్టోరీ లైన్ సింపుల్ గా చెప్పాలంటే 1999లో వైడుక పానిక్ బ్యాక్ డ్రాప్ లో హోసింగ్ సిటీ అనే ప్లేస్ లో కొంతమందికి ఆర్డినరీ పీపుల్స్ కి సడన్ గా స్ట్రెయిన్ సూపర్ పవర్స్ వస్తాయి. కానీ వాళ్ళ పవర్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. అక్కడ నుంచి కామెడీ కయో స్టార్ట్ అవుతుంది. ఒక సైడ్ ఏమో మిస్టీరియస్ గా డిసపియరెన్స్ జరుగుతూనే ఉంటే, ఇంకో సైడ్ ఈ యాక్సిడెంట్ గా అయిన సూపర్ హీరోస్ సిటీని ఎలా సేవ్ చేయడానికి ట్రై చేశారు అనేది సింపుల్ గా ఈ స్టోరీ లైన్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కొంతమందికి సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు చేసే డ్రామాలో కామెడీ ఎలా జనరేట్ అయింది అండ్ ఆ మిస్టరీ ఏంటి అండ్ యాక్షన్ డ్రామా అనేది ఈ సిరీస్ సింపుల్ స్టోరీ లైన్. ఇంకా సిరీస్ గురించి మాట్లాడుకుంటే సిరీస్ స్టార్టింగ్ నుండే ఒక కలర్ఫుల్ అండ్ క్విక్కరీ వైబ్ని అయితే మెయింటైన్ చేసింది. ఫస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి అలా చేస్తూనే కామెడీ అండ్ యాక్వర్డ్ సిచ్యువేషన్స్తో బాగా ఎంటర్టైన్ చేశారు. ఎస్పెషల్గా ఆ వైటుకే సెటప్ అండ్ రెట్రో అట్మాస్ఫియర్ని కంప్లీట్గా సెట్ చేశారు.
అండ్ పవర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ స్ట్రగుల్ అండ్ కన్ఫ్యూజన్ సీన్స్ ని చాలా ఫన్నీగా అండ్ చాలా ఎంగేజింగ్ గా క్రియేట్ చేశారు. పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, కంప్లీట్ గా షోని తనే క్యారీ చేసింది. కామెడీ టైమింగ్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్స్ప్రెషన్స్ తో చాలా బాగా వర్కౌట్ అయ్యేలా చేసింది. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా కామ్ అండ్ మిస్టరీగా స్టైలిష్ గా కనిపించారు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన రెగ్యులర్ సూపర్ హీరోస్ లాగా సీరియస్లెస్ లేకుండా లైట్ హార్టెడ్ గా హ్యాండిల్ చేయడం అండ్ యాక్షన్ సీన్స్ ని ఫ్లాషీగా కాకుండా ఫన్ అండ్ కయోటిక్ గా చూపించారు చూడండి, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. కానీ మిడిల్ ఎపిసోడ్స్ వచ్చేసరికి కొంచెం పేస్ అయితే తగ్గింది అండ్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా ఇంకొంచెం ఎక్కువ అయింది. సో ఈ రెండు ఎక్కువ అవడం వల్ల కొంచెం మూమెంట్ అయితే తగ్గింది మిడిల్ ఎపిసోడ్స్ లో తప్ప రిమైనింగ్ సిరీస్ అంతా చాలా బాగా వెళ్ళింది. టెక్నికల్ గా సిరీస్ అయితే చాలా రిచ్ గా ఉంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా కలర్ఫుల్ గా ఉంది అండ్ రెట్రో ప్రొడక్షన్ అండ్ డిజైన్ అండ్ కాస్ట్యూమ్స్ అయితే కంప్లీట్ గా 90s వైబ్ అయితే క్రియేట్ చేసాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బీజిఎం అండ్ ఎడిటింగ్ కూడా కామెడీ టైమింగ్ కి బాగా సపోర్ట్ చేసాయి. నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ క్వాలిటీ అయితే క్లియర్ గా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇంకా ఫైనల్ గా చెప్తున్నా, మీరైతే రెగ్యులర్ సూపర్ హీరోస్ కాకుండా ఒక ఫన్నీ అండ్ కామెడీ సిరీస్ చూద్దాం అనుకుంటే ఈ సిరీస్ అయితే పక్కా ట్రై చేయొచ్చు. అండ్ మీలో ఇంకెవరైనా ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్స్తో. ఈచ్ ఎపిసోడ్ రన్ టైం వచ్చేసి 45 మినిట్స్ అలా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా 1960s నాటి ముంబై అంటే ఒక రకమైన రా అండ్ రస్టిక్ వైబ్ ఉంటుంది. అప్పట్లో కేవలం గ్యాంగ్స్టర్స్ అవ్వడం కాదు, సామాన్యుల ఆశ మీద బతికే ఒక పెద్ద బెట్టింగ్ కింగ్డమ్ కూడా ఉండేది. అదే మట్కా. ఈ సిరీస్ మెయిన్ స్టోరీ బ్రిడ్జిపాటి అనే ఒక ఆర్డినరీ మ్యాన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఒక కాటన్ మిల్లో పనిచేసే మామూలు వ్యక్తి దేశం మొత్తం తన పేరు చెప్పుకునేలా ఒక పేలల ఎకనామీని ఎలా క్రియేట్ చేశాడు, అసలు ఈ మట్కా అనే ఐడియా వెనుకున్న మాస్టర్ మైండ్ ఏంటి, నిరంజన్ మంజుల గారు చాలా రియలిస్టిక్ గా చూపించారు. స్టోరీ మొత్తం చెప్పి మీ సస్పెన్స్ ను పోగొట్టడం గానీ, హీరో తన బాస్ చేస్తున్న మోసాలను చూసి తట్టుకోలేక ఆనెస్టీ అనే వెపన్తో తన సొంత సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు అనేది సిరీస్ లో మంచి కిక్కిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే విజయ్ వర్మ గారు యాక్టింగ్ మాత్రం చింపేశారు. ఈ సిరీస్ లో కళ్ళలో ఉండే ఆ ఇంటెన్షన్, ఆ బాడీ లాంగ్వేజ్ మనల్ని స్టోరీలోకి ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది. అప్పట్లో రతన్ కాత్రి అనే రియల్ లైఫ్ మట్కా కింగ్ జీవిత ఆధారంగా ఈ స్టోరీని డెవలప్ చేశారు కాబట్టి ప్రతి సీన్ చాలా న్యాచురల్గా అనిపించింది. వరుణ్ తేజ్ గారు మట్కా మూవీ చూసిన వాళ్ళకి ప్లాట్ పాయింట్ తెలిసినా ఈ వెబ్ సిరీస్ లో ఇచ్చే డీటెయిలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెంబర్ గేమ్స్ ఎలా ఆడతారు, మొహమ్మద్ చావుల్స్ లో ఉండే లైఫ్ స్టైల్, ఆ టైంలో పొలిటికల్ ప్రెజర్స్, ఇలాంటి ఎలిమెంట్స్ ని చాలా డీప్ గా చూపించారు. ముఖ్యంగా క్రిటికా అండ్ గుల్సన్ క్యారెక్టర్స్ స్టోరీకి మంచి ఇంపాక్ట్ ఇచ్చే. హీరో ఒక పక్క సక్సెస్ అవుతున్నా తన పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, తన వాళ్ళని కోల్పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చూస్తున్నప్పుడు మనకు ఒక తెలియని ఎమోషనల్ కంటెంట్ క్రియేట్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ ని టెక్నికల్ గా చూస్తే 1960s ముంబైని రీక్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్షన్ టీమ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ పీరియాడిక్ డ్రామాకి కావాల్సిన డార్క్ అండ్ రా ఫీల్ ని పర్ఫెక్ట్ గా ఇచ్చే. సిరీస్ కొంచెం లెంతీగానే ఉన్నా విజయ్ వర్మ గారి స్వాగ్ కోసం డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. అయితే ఈ సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్ అండ్ ఫోల్డ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి, ఫ్యామిలీతో కాకుండా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఈ మూవీ జియో హాస్టల్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం మనల్ని స్కూల్ అండ్ కాలేజ్ డేస్ కి తీసుకువెళ్తుంది. ఆ అసెంబ్లీలో మన క్రష్ ని చూడడం, ఫుట్బాల్ ని కావాలని పగల కొట్టడం, బంక్ కొట్టి సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ మనం చేసినవే కదా. కానీ ఇందులో ఆ నలుగురు ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్ ఉందో చూడండి, వాళ్ళు చేసే పెంటను చూస్తుంటే మనకి మామూలుగా నవ్వురాదు. స్పెషల్లీ ఆ సర్కంసెషన్ సీన్, థియేటర్లో పోలీసులను కలిపిన సీన్ మాత్రం పీక్స్ అంతే. అసలు వాళ్ళంటే మలయాళంలో మీనింగ్ వచ్చేసి వేస్ట్ ఫెలోస్ అని మీనింగ్. కానీ ఆ వేస్ట్ ఫెలోస్ లో కూడా ఎంత టాలెంట్, ఎంత మంచి మనసు ఉందో చాలా ఫన్నీగా చూపించారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సినిమా మొత్తం సీరియస్ గా వెళ్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా మొత్తం సీరియస్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. సొసైటీలో ఒకరు తప్పు చేస్తే పేరెంట్స్, టీచర్స్, పోలీస్ అందరి తప్పు ఒకరి మీద ఒకరు తోసేస్తారు. ఈ ముగ్గురు కలిసి ఒక అబ్బాయి లైఫ్ ని ఎలా జడ్జ్ చేస్తారు అనే పాయింట్ చాలా గట్టిగా ఉంటుంది. మన టీచర్స్ కొందరి మీద ఎలా స్టాంప్ వేస్తారు, పేరెంటింగ్ లో వచ్చే చిన్న గ్యాప్స్ వల్ల పిల్లలు ఎలా చేంజ్ అవుతారు అనే విషయాలని చాలా డీప్ గా చూపించారు. హీరో అషీర్ తన తమ్ముడు కోసం ఒక తప్పుని తన మీద వేసుకుని తమ్ముడికి చదువు గురించి చెప్పేసి ఖచ్చితంగా మనసుకు టచ్ అవుతుంది. ఈ మూవీలో డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు, ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యేలాగా. ఇంకా దుబాయ్ అండ్ యూకేలో జాబ్ స్ట్రగుల్స్, ఫారెన్ లో ఉండి డెత్ బెడ్ మీద ఉన్నాడని తెలియకుండా పడే బాధ మనసు పిండేసేలా ఉంటుంది. అన్న తమ్ముల మధ్య ఉండే ఆ సైలెన్స్ లవ్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. వినాయకన్ క్లైమాక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సినిమా మొదట్లో బ్రైట్ గా ఉన్న సీన్స్ లైఫ్ హార్డ్ అయ్యాక కొద్దిగా గ్రే షేడ్స్ లోకి మారడం, మన చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ కి వచ్చే స్ట్రగ్లింగ్స్ కి ఇదొక సింబల్. రైటర్ విపిన్ దాస్, డైరెక్టర్ సెవెన్ వీరిద్దరు కలిసి స్క్రిప్ట్ ని చాలా బాగా ప్యాక్ చేశారు. ఈ మూవీ 2.5 hours ఉన్నా సరే ఎక్కడా బోర్ కొట్టదు. జడ్జీ స్లాంగ్ ని ఇప్పుడున్న ట్రెండ్ కి చాలా బాగా చూపించారు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించింది. బీజిఎమ్స్ అండ్ విజువల్స్ మూవీ మూడ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసాయి. ఇది కేవలం ఒక మూవీయే కాదు, ప్రతి ఒక్క బిలియన్ బ్రోస్ కదా. పార్ట్ 1 ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మీద ఉంటే ఈ పార్ట్ 2 మాత్రం బ్రదర్ ఎమోషన్ మీద వచ్చింది. నేనైతే మస్ట్ వాచ్ అని చెప్తే ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ వచ్చేసి
కారా. ఈ మూవీ ప్రెజెంట్ తెలుగు డబ్బింగ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ధనుష్ హీరోగా విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ కారా మూవీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఈ మూవీలో స్టోరీ మొత్తం మెయిన్ గా 1991 లో అమెరికా ఇరాన్ వార్ జరుగుతున్న టైంలో పెట్రోల్ షార్టేజ్ వల్ల ఒక పల్లెటూరు విలేజ్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇందులో ధనుష్ కరస్వామి అనే దొంగ క్యారెక్టర్ లో ప్లే చేశారు. కరస్వామి తన పాత దొంగతనాన్ని అన్ని వదిలేసి తన ఫ్యామిలీ కోసం ఒక పీస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ తన పాస్ట్ తనని వదిలిపెట్టదు. తన ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ ధనుష్ దొంగతనాలు చేయాల్సి వస్తుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, దొంగతనాలు చేస్తున్నప్పుడు వచ్చిన ఇబ్బందులు ఏంటనేది మూవీలో మెయిన్ స్టోరీ. ధనుష్ పెర్ఫార్మెన్స్ ఇందులో చాలా ఇంటెన్స్ గా ఉంది. కొన్ని సీన్స్ లో ఆయన ఎసరన్ మూవీలో చేసినప్పుడు ఆ రా ఇంటెన్సిటీ మళ్ళీ ఇందులో గుర్తు చేసింది. ధనుష్ తన క్యారెక్టర్ లో ప్రాణం పెట్టేశారని చెప్పాలి. తన ప్రెజెన్స్ ఆ మూవీకి మెయిన్ స్ట్రెంత్. టెక్నికల్ గా చూస్తే డైరెక్టర్ విఘ్నేష్ రాజా స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 41 minutes ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా ఫాస్ట్ ప్లేస్డ్ గా ఉంటుంది మూవీ మొత్తం. ఆర్ట్ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ 1991 నాటి అప్పటి రేడియో సిస్టమ్స్, కాస్ట్యూమ్స్ అండ్ టూల్స్ ని చాలా నేచురల్ గా చూపించారు. జీ ప్రకాష్ బీజం అయితే మూవీలో ఉన్న టెన్షన్ ఇంకా పీక్స్ లో తీసుకెళ్తుంది. ఫీమేల్ లీడ్ కింద చేసిన మమత చాలా నేచురల్ గా యాక్ట్ చేసింది. తన కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా కేఎస్ రవికుమార్, ఎంఎస్ భాస్కర్ మరియు సురాజ్ వాళ్ళ రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. మెయిన్ గా ఎంఎస్ భాస్కర్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే అస్సలు ఐడెంటిఫై చేయలేని విధంగా ఉంటుంది. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీటెయిల్ గా బిల్డ్ అవుతుంది. కానీ ఇంటర్వ్యూ బ్లాక్ మాత్రం ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోపెట్టేంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీన్స్ అండ్ చేసింగ్ సీక్వెన్సెస్ పీక్స్ లో ఉంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీలో సింగిల్ షాట్ సీన్స్ మేజర్ హైలైట్. అవి ఆడియన్స్ కి ఒక హై ఫీల్ ఇస్తుంది. ఇంకా ఈ సినిమాలో ఉండేది ఒకే ఒక నెగిటివ్, అదేంటంటే స్టార్టింగ్ లో మూవీ ఫేసింగ్ కొంచెం స్లోగా ఉంటుంది అండ్ ఆడియన్స్ ని స్టోరీలో ఇన్వాల్వ్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు అంతే. అంతకు మించి మూవీలో నెగిటివ్స్ ఏం లేవు. ఇంకా మీరు కూడా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా అయితేనండి టాప్ 10 మస్ట్ వాచ్ మూవీస్ అండ్ వెబ్ సిరీసెస్ లిస్ట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.